దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో ప్రియులారా మనందరితో మాట్లాడుచున్నారు. దేవుని యందు ఎవరైతే యథార్థ హృదయం కలిగి జీవిస్తారో అటువంటి వారి జీవితాలను బలపరుచుటకు ఆయన కనుదృష్టి ఈ లోకములో ఉన్న యథార్థవంతుల మీద, నీతిమంతుల మీద ఉన్నదని ప్రవక్త అయిన హనాని ఆసారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు దైవజనుడి మాట రాజుకు తెలియజేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, ఆసారాజు యోధా రాజ్యమునకు దేవుడు తన కృపచేత రాజ్యమును తనకు అప్పగించినప్పుడు అతడు దేవునికి ఇష్టములేని కార్యాలన్నిటిని దేశములను తొలగించాడు. అతని మీదకి దండెత్తి కుషీయుడైన జరహు యుద్ధము చీటకు వచ్చినప్పుడు ఆసా తన దేవుడిని యెహోవాకు మొర్రపెట్టి, నీవే యుద్ధమును జరిగించు నాయనన్నప్పుడు దేవుడు అతనికి సహాయము చేసి శత్రువుల మీద జయమిచ్చి దేశము నెమ్మదిపరిచారు. అయితే ఇంకను ఆసా వృద్ధిలోనికి వస్తూ ఉండగా దేవుడు చెప్పినట్లు తను జీవితాన్ని తన దేశమును నడిపించుకొనుచు ఉండగా మరొక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధము 16 అధ్యాయములు మనం చూస్తే ప్రియులారా, శత్రువులు అయినటువంటి ఇశ్రాయేలు రాజైన బయషా ఆసా మీదకు యుద్ధము ప్రకటించినప్పుడు అతడు భయపడి ప్రారంభ దినాలలో ఉన్న భక్తి జీవితాన్ని, భయమును విడిచిపెట్టి తన పక్క రాజ్యమైన సిరియా రాజ్యములున్న బెన్హదదును ఆశ్రయము కోరాడు. దేవుని ఆశ్రయాన్ని విడిచిపెట్టాడు. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు తెలిసినా తనకున్న స్థితిగతులను బట్టి దేవుని యొక్క సన్నిధానములు దేవుడిచ్చాడని మరిచిపోయి ఈ రాజ్యమును ఆయన కాపాడుతున్నాడనే సంగతి కూడా ఆయన ఆలోచన చేయలేకపోయాడు. దేవుని మీద ఆధారపడటం మానివేసి మనుష్యుల మీద, స్నేహితుల మీద ఆధారపడుతూ వచ్చి సిరియా రాజ్యమునకు రాజైన బెన్హదదు మీద ఆధారపడి నాకు సహాయం ఇచ్చేమన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. తన యొక్క దాసుడైన ప్రవక్త అయిన దీర్ఘదర్శన హనాని యోధారాజైన ఆసా దగ్గరకు వచ్చి, నువ్వు ఎందుకు ఈ విధముగా మనుష్యుల మీద ఆధారపడ్డావు? ప్రారంభ దినాలలో నీవు కష్టాలలో ఉన్నప్పుడు, శత్రువులు నీ మీదకి దండి ఎత్తి వచ్చినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు జయమిచ్చి దేవుడు కాపాడలేదా? దేవుడు నీకు సహాయం చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు నువ్వు మనుష్యుల మీద ఆధారపడ్డావని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తన ఎడల యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతట సంచరిస్తూ ఉన్నది. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు అని హెచ్చరిక చేశాడు దీర్ఘదర్శైన నాతాను ప్రవక్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాలలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని సందులో దేవుడిచ్చేంత వరకు యథార్థ హృదయముతో ఎదురు చూసేవారు, కరుణ కొరకు ఎదురు చూసేవారు. ఈనాడు అటువంటి వారు ఎవరున్నారండి? మనుష్యుల మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోల్పోతూ జీవితాలను ఇష్టానుసారంగా బాధలకు, శ్రమలకు గురి చేసుకుంటూ ఉన్నారు. ఆసా జీవితములో 35 సంవత్సరాల నెమ్మదిని దేశమునకు, వారి యొక్క కుటుంబాలకు దేవుడు కలగజేశాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూడటం మానేసి మనుష్యుల మీద ఆధారపడ్డాడు, తనకు నష్టము కలిగింది, బాధ అనుభవించవలసి వచ్చింది. అటువంటి జీవితం మన ఎన్నడూ కూడా
ఉండకూడదని దేవుని మీద ఆధారపడి బ్రతకాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఒక శ్రేష్టమైన సంగతి చేత మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీ మీద ఆధారపడినప్పుడు నీవు జయమనుగ్రహిస్తావు. మనుష్యుల మీద ఆధారపడితే అపజయం వస్తుంది ప్రభువా. కనుక నీ మీద ఆధారపడే జీవితం అందరికీ దయచేయండి. ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.